హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియాశ్రియాన్స్ వ్లాగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో దోశలు. మనకి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు బియ్యం పిండి ఉంటే ఇలా దోశలు చేసేయండి. కావాల్సిన పదార్థాలు 2 కప్పుల బియ్యం పిండి, తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం వామ్ వేసుకోండి, డైజెస్ట్కి బాగుంటుంది. నేను ఏ విధంగా అయితే వాటర్ పోసి కలుపుతున్నానో అదే విధంగా కలవండి. అలా అయితే మనకు పిండి ఉండలు కట్టకుండా మంచిగా కలుస్తుంది అనమాట. దోశ పిండిలాగా మంచిగా వస్తుంది. ఇవన్నీ కలవడానికి మనం పిండి ఫస్ట్ మనం కారం పొడి ఉప్పు ఫస్ట్ పొడి పిండిలోనే మంచిగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు బియ్యం పిండిని కలుపుకోండి. అలా అయితే మీకు ఉండలు కట్టదు. ఇంకా ఎగ్ కలిపేది ఉంటే ఇంకా మంచిగా దాంతో అయితే ఇంకా ఈజీగా కలపడానికి వస్తుంది, పిండి ముద్దలు కట్టకుండా. నేనైతే ఇదే స్పూన్ తోటి రౌండ్గా తింపుకుంటే కలుపుకుంటున్నాను. అట్లయితే ఇట్లా ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే బియ్యం పిండి దోశ వేసినప్పుడు పిండి అనేది మనకి దోశ పిండి బ్యాటర్ కంటే ఇంకా ఎక్కువ వాటర్ ఉండాలన్నమాట. చిక్కగా ఉండొద్దు, వాటర్ ఉండాలి. గట్టిగా ఉంటే ఏంటంటే ఇది బియ్యం పిండి కదా, ఇంట్లో వేరే పిండి మనం మిక్స్ చేయలేం కాబట్టి రాదు. చాలామంది నాతో అంటారు ఏంటంటే బియ్యం పిండితో దోశలు ఎప్పుడు పోసినా కానీ రావు, పెనం పైనే ఇచ్చుకపోతాయి, అతుక్కపోతాయి, రావు అని చెప్తారు. అందుకోసమే నేను 4-5 దోశలు వేసి చూపించాను. నేను ఏ విధంగా అయితే ట్రై చేశాను మీరు కూడా అదే విధంగా నేను ఎట్లా ప్రొసీజర్ని ఫాలో అయ్యానో మీరు కూడా అట్లనే ప్రొసీజర్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా దోశలు వస్తాయి. ఎప్పుడైనా సరే మనం దోశల పెంక తీసుకున్నప్పుడు పెంక మొత్తం వేడైనాక కొన్ని వాటర్ చల్లాలి. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా గ్లాస్ తోటి పోసుకోండి దోశ పిండిని. అది ఎంత వాటర్ ఉన్నాయి ఏం కాదు, అట్లా అని చెప్పి బాగా వాటర్ చేయకండి. నార్మల్గా కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోండి. అట్లా గ్లాస్ తోటి పోసిన తర్వాత పైన మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్లేట్ బోర్లు వేయాలి. అట్లయితే ఏంటంటే బియ్యం పిండి కాబట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత ఫస్ట్ ఒక 2 మినిట్స్ అయితే మీరు పెద్ద మంటనే పెట్టుకోవాలా. ఉడుకుతుంది. ఉడికిన తర్వాత తీసి చూడండి, మీకు ఆటోమేటిక్గా చుట్టూ లైట్గా కొంచెం లేచినట్టుగా అనిపిస్తుంది. మీరు బాగా మాడేదాకా ఉంచుకోవాలనుకుంటే లైట్గా కాలాలనుకుంటేనేమో స్లిమ్లో పెట్టుకోండి. లేదు మంచిగా కాలాలా మంచిగా ఉడకాలనుకుంటే కొంచెం పెద్ద మంట మీద పెట్టుకుని ఆటోమేటిక్గా సైడ్లోకి లేచి వస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ జల్లుకోరు, లేదంటే నూనె వేయరు. ఇవి 2 వేస్తేనే దోశలు అనేవి వస్తాయి బియ్యం పిండితోటి. నేను అట్లా 2-3 దోశలు వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది బియ్యం పిండి దోశలు రావు అంటారు కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, నేను పిల్లలకని చిన్నవి వేసినందుకు చిన్నవి చూపించినాను, మళ్ళీ చిన్నవి చూపించాను కదా, ఇప్పుడు పెద్దవి కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే బియ్యం పిండితో పెద్దవి రావేమో అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను పెద్దవి పోసి కూడా చూపిస్తున్నాను. చూసేయండి, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బియ్యం పిండి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది, సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మనకి కామెంట్లో చెప్పండి. నేను ప్రతి ఒక్క దోశ వేసుకుంటూ చూపిస్తున్నాను. ఎన్ని దోశలు వేసానో అన్ని దోశలు నేను ఈ వీడియోలో కవర్ చేశాను. చూడండి, ఇది పెద్ద దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. చూడండి, ఇప్పుడు పెద్ద దోశ వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను. చూడండి, కొన్ని వాటర్ జలుకు తర్వాత ఆయిల్ వేసి తర్వాత దోశ నేను ఎలా పోసుకున్నాను ఫస్ట్ మీ గ్లాస్ తోటి పోసి చూపించాను కదా, స్పూన్ తోటి కూడా పోసుకోవచ్చు, అందుకే స్పూన్ తోటి వేసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మన బియ్యం పిండి దోశ. అస్సలు ఫ్లాప్ కాదండి, 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. నేను ఫాలో అయిన టిప్స్ ప్రతి ఒక్కటి మీరు కూడా ఫాలో అవ్వండి. వీడియో ఫుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన రెసిపీ ట్రై చేసిన వాళ్ళు కింద కమెంట్ చేయండి సక్సెస్ అయిందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. నేనైతే ఈ దోశకి చట్నీ వచ్చేసి చింతకాయ తొక్కేసుకొని తిన్నానండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.